గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. భారత అంతరిక్ష కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో మనము భారత అంతరిక్ష చరిత్రలోనే అత్యంత కీలకమైనటువంటి పరిజ్ఞానము మరియు జిఎస్ఎల్వి వాహక నౌకలలోని మూడవ దశలో అత్యంత కీలకమైనటువంటి దశగా క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ అనేది నిలవడం జరుగుతుంది. మరి ఈ క్రమంలో భారత్ స్వదేశీయంగానే క్రయోజెనిక్ ఇంజన్ పరిజ్ఞానాన్ని రూపొందించుకున్నటువంటి వైనం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే అమెరికా, రష్యా వంటి దేశాలు 1960ల నాటికే క్రయోజెనిక్ ఇంజన్ పరిజ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలలో పరిశోధనలు జరుపుతూ ఉండగా భారతదేశం సైతం క్రయోజెనిక్ ఇంజన్ పరిజ్ఞానం ఆధారంగా కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించేటటువంటి వాహక నౌకలను అభివృద్ధి పరచుకోవాలని అమెరికా మరియు రష్యా దేశాలను సంప్రదించగా అక్కడ రష్యా ముందుకు వచ్చినా కూడా అమెరికా అడ్డం చెప్పడం అనేది జరిగిందని మనకు తెలుస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణంగా క్రయోజెనిక్ ఇంజన్ అనేది అత్యంత శక్తివంతమైనటువంటి ఇంజన్. వీటిని గనక క్షిపణులను తయారు చేసేటటువంటి క్రమంలో వినియోగిస్తే ఆ క్షిపణుల యొక్క పరిధి అనేది అమాంతం పెరిగి ఇతర శత్రు దేశాల మీద క్షిపణి దాడులను చేపట్టేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ రకమైనటువంటి అనుమానాలు, అపోహలతో రష్యాను అమెరికా అడ్డుకున్నట్లుగా మనకు కొంత సమాచారం అనేది ఉంది. సరే, కారణాలు ఏవైనప్పటికీ కూడా రష్యా అనేది అమెరికా యొక్క ఆంక్షల ఒత్తిళ్ల నేపథ్యంలో ఇండియాకు ఈ క్రయోజెనిక్ పరిజ్ఞానాన్ని అందజేయడానికి నిరాకరించడం అనేది జరిగింది. అయితే కాలక్రమంలో తమ మధ్య ఉన్నటువంటి మిత్రత్వం వల్ల కానివ్వండి 7 క్రయోజెనిక్ ఇంజన్లను భారత్కు సరఫరా చేసినటువంటి పరిస్థితులలో వాటి ఆధారంగా కమ్యూనికేషన్ ప్రయోగాలను చేపట్టడమే కాకుండా భారతదేశము స్వదేశీయంగానే క్రయోజెనిక్ ఇంజన్లను రూపొందించుకోవాలనేటటువంటి దృఢ నిశ్చయాన్ని కనబరచడం అనేది జరిగింది. వాటన్నిటి కృషి ఫలితంగానే భారత్ స్వదేశీ క్రయోజెనిక్ ఇంజన్లను జిఎస్ఎల్వి మార్క్ 2 మరియు మార్క్ 3 వాహక నౌకలలో వినియోగిస్తూ అద్భుతమైనటువంటి ప్రయోగాలను చేపట్టడానికి కృతనిశ్చయంతో ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈ క్రమంలో అటువంటి క్రయోజెనిక్ ఇంజన్ పరిజ్ఞానం యొక్క ప్రాధాన్యత ఏంటి, ఎటువంటి రకాలైనటువంటి క్రయోజెనిక్ ఇంజన్లను భారత్ అభివృద్ధి పరుచుకుంది, మరి వాటి ద్వారా చేపట్టినటువంటి ప్రయోగాల పరంపరకు సంబంధించినటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది క్వశ్చన్గా అడిగేటటువంటి క్రమంలో భారత అంతరిక్ష చరిత్రలో క్రయోజెనిక్ ఇంజన్ పరిజ్ఞానాన్ని స్వదేశీయంగా అభివృద్ధి పరిచినటువంటి వైనాన్ని వివరించండి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు. దీంట్లో ప్రధానంగా పాలు పంచుకున్నటువంటి సంస్థలు ఏవి, అవి పనితీరుకు సంబంధించినటువంటి అంశాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది క్రయోజెనిక్ ఇంజిన్కి సంబంధించినటువంటి నమూనా. సో దీంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న వాల్వ్స్ అనేవి కూడా అత్యంత కీలకమైనవండి. ఎందుకంటే -158 నుంచి 200 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలను ఇవి తట్టుకొని పనిచేయాల్సి వస్తుంది. మరి అటువంటి కనిష్ట ఉష్ణోగ్రతల దగ్గర లోహాలు అనేవి సహజంగా పగుళ్ళు ఏర్పడేటందుకు, విరిగిపోయేటందుకు అవకాశం అనేది ఉంటుంది స్వతసిద్ధంగానే. మరి అలాంటి సందర్భాలలో ఆ ఉష్ణోగ్రతలను సైతం తట్టుకునేటటువంటి ఇంధన ట్యాంకులు కావచ్చు, అదేవిధంగా దహన ఛాంబర్కు ఈ ఇంధనాన్ని మోసుకుపోయేటటువంటి వాల్వులు కావచ్చు, ట్యూబులు కావచ్చు, అవన్నీ కూడా ఈ ఉష్ణోగ్రతలను తట్టుకునేటటువంటి ధర్మాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది. అదేవిధంగా చూస్తే ఇంధనము మండిన తర్వాత, దహనం చెందిన తర్వాత అత్యధిక ఉష్ణోగ్రత వెలువడేటందుకు అవకాశం ఉంది. దీనితో పాటుగా పీడనం సైతం అమాంతం పెరిగేటందుకు అవకాశం అనేది ఉంది. కాబట్టి మరి అక్కడ విడుదలయ్యేటటువంటి వాయువులు వచ్చే మార్గంలో ఉండే ఆ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ అత్యధిక ఉష్ణోగ్రతను, అదేవిధంగా అత్యధిక పీడనాన్ని సైతం తట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏకకాలంలో 2 విభిన్నమైనటువంటి పరిస్థితులు, అతిశీతల ఉష్ణోగ్రతలు ఒకటి కాగా దహనం తర్వాత అత్యధిక ఉష్ణోగ్రత పీడనం వెలువడుతుంది. కాబట్టి ఇటువంటి విభిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది సదర్ మెటీరియల్ అనేటటువంటిది. అంతేకాకుండా క్రయోజెనిక్ ఇంజిన్ అనేది భూ వాతావరణం యొక్క ఎగువ పొరల్లో పనిచేస్తుంది. కాబట్టి అక్కడ దీని యొక్క పనితీరుని పరిశీలించేటటువంటి క్రమంలో భూ కేంద్రాలలోనే అటువంటి వాతావరణాన్ని కృత్రిమంగా కల్పించి దాని యొక్క పనితీరుని అంచనా వేయాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ సంక్లిష్టమైనటువంటి దశలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే మనందరికీ తెలుసు హైడ్రోజన్ యొక్క కెలోరిఫిక్ వాల్యూ అధికమని. కాబట్టే దీన్ని అత్యుత్తమైనటువంటి
అదేవిధంగా పర్యావరణ హితమైనటువంటి ఇంధనంగా పరిగణిస్తూ ఉంటాం. ముఖ్యంగా చెప్పాలంటే హైడ్రోజన్ మండినప్పుడు ఎటువంటి కాలుష్య కారకాలు వాతావరణంలోకి ఉద్గారం కావు కాబట్టి దీనిని పర్యావరణ హితమైనటువంటి ఇంధనంగా మనం పేర్కొంటూ ఉంటాం. మరి అలాంటి సందర్భంలో హైడ్రోజన్ అందించేటటువంటి ఈ అధిక శక్తిని వినియోగించుకొని వాహక నౌకలను ప్రయోగించేటటువంటి క్రమంలో దీన్ని వాడుకోవడం జరుగుతుంది. అయితే వాయు స్థితిలో ఉన్నటువంటి హైడ్రోజన్ వాడడం ద్వారా ఎక్కువ శక్తి అనేది లభించదు కాబట్టి దీనిని పూర్తిగా ద్రవీకరించిన తర్వాత ఇంధనంగా వినియోగించుకునేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. మరి అటువంటి దశలో ఇది -200°C పైగా ఉష్ణోగ్రతలకు చల్లబరిచినప్పుడు మాత్రమే వాయువు అనేది ద్రవస్థితికి చేరుకునేటందుకు అవకాశం ఉంది. అదేవిధంగా చూస్తే ఆక్సిడైజర్గా మనము అంటే ఆక్సీకరణిగా మనము ఆక్సిజన్ని వినియోగిస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ వాడేటటువంటి ఆక్సిజన్ని సైతం వాయు స్థితిలో కాకుండా ద్రవ స్థితిలోకి మార్చాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని కూడా -180°C వరకు చల్లబరిచినట్లయితే ఇది ద్రవీకృతం చెందించబడుతుంది. మరొక రకంగా చూస్తే ఈ రెండింటిని మనము నాన్ హైపర్గోలిక్ ఇంధనాలుగా చెప్తామండి. అంటే మనకు ద్రవ ఇంధనాలను వాడేటప్పుడు హైపర్గోలిక్కి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకున్నాం. అక్కడ ఇంధనము మరియు ఆక్సిడైజర్ యొక్క ద్రవాలు కలవగానే వెంటనే మండేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తాయని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ క్రయోజనిక్ ఇంజిన్లో వాడేటటువంటి ఈ లిక్విడ్ హైడ్రోజన్ ఏదైతే ఉందో, లిక్విడ్ ఆక్సిజన్ ఏదైతే ఉందో, ఇవి రెండు నాన్ హైపర్గోలిక్ ధర్మాలను ప్రదర్శిస్తాయనేది గుర్తుంచుకోవాలి. సో ఇక్కడి నుంచి ఇవి దహన ఛాంబర్లోకి వచ్చిన తర్వాత అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రతలు, పీడనము అనేది ఎక్సర్ట్ కావడం అనేది జరుగుతుంది. ఆ విధంగా బయటికి వెలువడేటటువంటి వాయువులు నాజిల్ గుండా వచ్చేటటువంటి సందర్భంగా ఎక్కువ థ్రస్ట్ను అందిస్తుంది. కాబట్టి అటువంటి థ్రస్ట్ను తట్టుకోగలిగేలా ఇక్కడ ఇంజిన్ యొక్క విడిభాగాలు కావచ్చు, ఉపగ్రహానికి సంబంధించినటువంటి వ్యవస్థలు కావచ్చు, ఆ అధిక థ్రస్ట్ నుంచి కాపాడుకునేటట్లుగా వాటిని రూపొందించుకోవాల్సి వస్తుంది. ఇవి క్రయోజనిక్ ఇంజిన్ని డెవలప్ చేసేటటువంటి క్రమంలో ఎదురయ్యేటటువంటి ప్రధాన అడ్డంకులుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనకు కనిపిస్తోంది జిఎస్ఎల్వికి సంబంధించినటువంటి వాహక నౌక యొక్క నమూనాగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇది జిఎస్ఎల్వి మార్క్ 3కి సంబంధించినటువంటి నమూనాగా మనం చూడవచ్చు. 2 బూస్టర్ రాకెట్లు అనేవి మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ రెండవ దశలో ఉండేటటువంటి మనకు వికాస్ ఇంజిన్కి సంబంధించినటువంటిది మధ్యలో ఉండే కోర్ ఇంజిన్ కాగా, ఎగువన కనిపిస్తున్నది మనకు క్రయోజనిక్ ఇంజిన్కి సంబంధించినటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా శీర్ష భాగంలో పై వైపున ఉన్నటువంటిది పేలోడ్ ఫెయిరింగ్ అనేటటువంటిదిగా చెప్తూ ఉన్నాం. దీనికోసము 5 మీటర్ల వ్యాసం కలిగినటువంటి ఓజివ్ పేలోడ్ ఫెయిరింగ్ని తయారు చేయడం అనేది జరిగిందని చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకు క్రయోజనిక్ ఇంజిన్కి సంబంధించినటువంటి ఒక నమూనా అనేది కనిపిస్తూ ఉంది. దీని ద్వారా అధిక శక్తి వెలువడుతుంది కాబట్టి ఉపగ్రహాన్ని మనము సులభంగానే అధిక ఎత్తులో ఉండేటటువంటి బదిలీ కక్షలకు తరలించడానికి అవకాశం అనేది దొరుకుతుంది. కనుకనే PSLV-C11 ద్వారా చేపట్టినటువంటి చంద్రయాన్-1 ప్రయోగం ఏదైతే ఉందో, దీంతో కంపేర్ చేస్తే GSLV-M1 ద్వారా చేపట్టినటువంటి చంద్రయాన్-2 ప్రయోగంలో ఈ చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ని మరింత ఎత్తులో ఉండేటటువంటి బదిలీ కక్షలలోకి ప్రయోగించడం వల్ల అక్కడ ఉపగ్రహంలో ఉండేటటువంటి సహజమైన ఇంధనము పొదుపు చేయబడి దాని యొక్క లైఫ్ టైం పెరిగేందుకు అవకాశం ఉంది అని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించడం అనేది జరిగింది. ఇక్కడ చంద్రయాన్-1 మరియు చంద్రయాన్-2కి సంబంధించినటువంటి భేదాలకు సంబంధించి ఇది మరొక కీలకమైనటువంటి అంశంగా గుర్తుంచుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే భారతదేశము క్రయోజనిక్ ఇంజిన్ పరిజ్ఞానాన్ని సముపార్జించుకున్నటువంటి టైం లైన్ కనుక మనం గమనిస్తే 1982లో ఇక్కడ క్రయోజనిక్ ఇంజిన్ పరిజ్ఞానాన్ని రూపొందించుకునేటటువంటి క్రమంలో ఒక టీమ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది భారతదేశానికి సంబంధించి. ఇది 86 నుంచి 91కి సంబంధించి చూస్తే తొలి దశకు సంబంధించినటువంటి ప్రయోగాలు చేపట్టినట్లుగా మనకు అర్థమవుతుంది. 1991 నాటికి రష్యాతో ఒప్పందం చేసుకోవడం అనేది జరిగింది. క్రయోజనిక్ ఇంజిన్ పరిజ్ఞానానికి సంబంధించినటువంటి సాంకేతిక బదిలీకి సంబంధించిన అంశాలలో భాగంగా. సో ఇక్కడ 1993 నాటికి రష్యా దేశం అనేది అమెరికా యొక్క ఆంక్షలకు సంబంధించి కావచ్చు, ఒత్తిళ్లకు సంబంధించి కావచ్చు, కొంత వెనుకడుగు వేయడం అనేది జరిగింది. అది అగ్రిమెంట్ నుంచి పక్కకు తప్పుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా 1994 నాటికి చూస్తే భారతదేశమే స్వదేశీయంగానే స్వదేశీ పరిజ్ఞానంతో క్రయోజనిక్ ఇంజిన్ని రూపొందించుకోవాలనేటటువంటి దృఢ నిశ్చయానికి రావడం జరిగింది.
ఇక్కడ 2000 ఇయర్‌కి సంబంధించి చూస్తే మొదటి ఇంజిన్ టెస్ట్ అనేది అంటే ఇక్కడికి వాహక నౌకతో ఇంటిగ్రేట్ చేయకుండా దాన్ని ఇండివిడ్యువల్‌గానే పరీక్షించడం అనేది జరిగింది. దురదృష్టవశాత్తు ఇది ఫెయిల్ కావడం అనేది జరిగింది. అదేవిధంగా 2003 నాటికి చూస్తే ఇటువంటి టెస్ట్ అనేది అంటే వాహక నౌకతో సంబంధం లేకుండానే జరిపినటువంటి టెస్టులలో క్రయోజనిక్ ఇంజిన్ అనేది విజయవంతమైనటువంటి పనితీరు ప్రదర్శించినట్లుగా గమనించడం జరిగింది. సో, దాని అనుభవంతోటి 2007లో మనము రాకెట్‌ని అంటే ఇక్కడ క్రయోజనిక్ ఇంజిన్‌ని జీఎస్ఎల్వి వాహక నౌకతో ఇంటిగ్రేట్ చేసేటటువంటి ప్రయోగాలనేవి చేపట్టడం జరిగింది. తర్వాత 2010కి మొట్టమొదటి ప్రయోగం అనేది జరిగింది. అయితే 2014 నాటికి మాత్రమే మొట్టమొదటి విజయవంతమైనటువంటి ప్రయోగము సంభవించడం అనేది జరిగింది. సో, ఇది మనకు కాలక్రమంలో చూస్తే భారతదేశం క్రయోజనిక్ ఇంజిన్ పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి ఒక టైమ్ లైన్‌గా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ 2014 నుంచి విజయవంతంగా భారతదేశము స్వదేశీయంగానే తన కమ్యూనికేషన్ అవసరాలకు కావాల్సినటువంటి ఉపగ్రహాలను ప్రయోగించడానికి ముందుకు రావడం అనేది జరిగింది. అయితే అప్పటికి కూడా 3000 నుంచి 4000 అదేవిధంగా 5000 కేజీల బరువైనటువంటి ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇంకా విదేశాల మీద ఆధారపడేటటువంటి పరిస్థితి. ప్రస్తుతం వరకు చూస్తే జీఎస్ఎల్వి మార్క్ 3 వాహక నౌకల ద్వారా కేవలం 4000 కేజీల వరకు బరువున్నటువంటి ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించడానికి వీలుంది. 4000 కేజీలకు మించినటువంటి బరువు ఉన్న ఉపగ్రహాలను మళ్ళీ ఆహ్, విదేశీ వాహక నౌకల ద్వారా ప్రయోగించాల్సినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో ప్రపంచ దేశాలలో క్రయోజనిక్ ఇంజిన్ అభివృద్ధి పరిచి అవి రూపొందించుకున్నటువంటి సాంకేతికతను ఏ సంవత్సరాల వారీగా అవి సంపాదించుకున్నాయో గనక గమనిస్తే అమెరికాకు సంబంధించి చూస్తే 1963 నాటికే ఇది క్రయోజనిక్ ఇంజిన్ సామర్థ్యాన్ని సంపాదించుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. జపాన్‌కి సంబంధించి చూస్తే 1977 నాటికి దీనికి క్రయోజనిక్ సాంకేతికత అందుబాటులోకి వచ్చినట్లుగా, ఫ్రాన్స్ 1979, చైనాకు వచ్చేసరికి 1984, రష్యా విషయానికి వస్తే 1987, ఇండియా విషయానికి వస్తే మొట్టమొదటి సక్సెస్ఫుల్ ప్రయోగము అనేది ఇక్కడ మనకు 2004 నాటికి సంపాదించుకున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే జరిగే ప్రయోగాలు మొత్తం అంతకుముందు ఎప్పుడో ప్రారంభించినా కూడా అవి మొట్టమొదటి విజయాన్ని సంపాదించుకున్నటువంటి సంవత్సరాలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ప్రపంచ అంతరిక్ష చరిత్రలో క్రయోజనిక్ ఇంజిన్‌కి అనేది ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఇవి అంతరిక్ష చరిత్రలోనే కాకుండా క్రయోజనిక్ సాంకేతికత అనేది మానవ ప్రయోజనాలకు ఇతర రంగాల్లో సైతం వినియోగిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా చూస్తే స్టెమ్ సెల్ టెక్నాలజీలో స్టెమ్ సెల్స్‌ని మూలకణాలను భద్రపరిచేటటువంటి క్రమంలో కూడా మనకు క్రయోజనిక్ సాంకేతికత అనేది మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. ఇంజిన్ సాంకేతికత అన్నప్పుడు క్రయోజనిక్ ఇంధనాలను క్రయోజనిక్ ఇంజిన్‌లో వాడతాము. క్రయోజనిక్ పరిజ్ఞానము అన్నప్పుడు అక్కడ కేవలం అతి శీతల వాతావరణాన్ని ఇచ్చే పదార్థాలను ఉపయోగించుకొని మనం వాటిని విభిన్న రంగాలకు వాడేటందుకు అవకాశం ఉంది. అదేవిధంగా చూస్తే సూపర్ కండక్టివిటీకి సంబంధించినటువంటి అంశాలలో కూడా క్రయోజనిక్ పరిజ్ఞానం అనేది మనకు అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంది. అలా క్రయోజనిక్ సాంకేతికత అనేది అంతరిక్ష రంగంలోనే కాదు విభిన్నమైనటువంటి రంగాల్లో కూడా తన యొక్క అనువర్తనాలను అందింపజేస్తూ ఉంది. సో, ఇక్కడ క్రయోజనిక్ ఇంజిన్‌కి సంబంధించినటువంటి ఇతర అంశాలను చూస్తే సమాచార ఉపగ్రహాలను భూస్థిర కక్షలలోకి ఇది సుమారుగా భూమధ్య రేఖకు ఎగువన 36,000 కిలోమీటర్ల ఎగువన ఉంటున్నాయని చెప్పుకున్నాం కదా! ఈ భూస్థిర కక్షలలోకి చేర్చేటటువంటి ప్రయోగాలలో జీఎస్ఎల్వి వాహక నౌక మిక్కిలి ఉపయుక్తమైనదిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మిగిలిన వాహక నౌకలు అంటే కేవలం పిఎస్ఎల్వికి సంబంధించి చూస్తే ఇది కేవలము ధృవ కక్షలకు సంబంధించినటువంటి ధృవ కక్షలలోకి మాత్రమే ఉపగ్రహాలను ప్రయోగించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. కానీ సుదూరమైనటువంటి కక్షలలోకి గనక ఉపగ్రహాలను పంపించాలి అంటే జీఎస్ఎల్వి వంటి వాహక నౌకల యొక్క అభివృద్ధి అనేది చాలా కీలకము. ఒకవేళ ఇటువంటి అవసరాల కోసం విదేశాల మీద గనక ఆధారపడితే భారతదేశ సార్వభౌమాధికారానికి కొంచెము ఇబ్బంది కలిగేందుకు అవకాశం అనేది ఉంది. అదేవిధంగా చూస్తే ఎక్కువ విదేశీ మారక ద్రవ్యాన్ని సైతం వెచ్చించాల్సి వస్తుంది. కాబట్టి మరి ఆ రకమైనటువంటి ఇబ్బందులను తొలగించుకోవాలి అంటే భారతదేశం స్వయంగానే క్రయోజనిక్ ఇంజిన్ సామర్థ్యాన్ని సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో, ఇక్కడ 1990ల నుండి జీఎస్ఎల్వి అభివృద్ధి కోసము ప్రయత్నాలు జరగగా ప్రస్తుతం నాటికి చూస్తే 3 రకాలైనటువంటి జీఎస్ఎల్వి వాహక నౌకలను ఇస్రో రూపొందించుకున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. వీటినే మనము జీఎస్ఎల్వికి సంబంధించి మార్క్ 1 వాహక నౌకలు, మార్క్ 2 వాహక నౌకలు,
మార్క్ 3 వాహక నౌకలు అనేటటువంటి 3 వేరియంట్స్‌గా మనం ఇక్కడ చూడవచ్చు. అయితే జిఎస్ఎల్వి మార్క్ 1, మార్క్ 2కు సంబంధించినటువంటి స్పెసిఫిక్ డేటాను, అదేవిధంగా మార్క్ 3కి సంబంధించినటువంటి డేటాను విడివిడిగానే ఇస్రో పొందుపరుస్తూ ఉంది కాబట్టి మొత్తంగా చూస్తే నేటి వరకు సుమారు 14 ప్రయోగాలు జరిగినట్లుగా జిఎస్ఎల్వి మార్క్ 2 అండ్ మార్క్ 1లకు సంబంధించినటువంటి ప్రయోగాలు జరిపినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. జిఎస్ఎల్వి మార్క్ 3కి సంబంధించి సెపరేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్రో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా చూస్తే జిఎస్ఎల్వి వాహక నౌకల యొక్క 3వ దశలో అత్యంత క్లిష్టమైనటువంటి, అధిక శక్తివంతమైనటువంటి అతి శీతల ఇంధనము, దీన్ని మనము క్రయోజనిక్ ఇంధనం అని కూడా పిలుచుకోవచ్చు. వీటి కోసము మనము సెపరేట్గా ఒక ప్రత్యేకమైనటువంటి ఇంజిన్స్, క్రయోజనిక్ ఇంజిన్స్ని వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అతి శీతల పరిస్థితులను, ఉష్ణోగ్రత పరిస్థితులను గనక అవి తట్టుకోవాలి అంటే విభిన్నమైనటువంటి సాంకేతికతను ప్రదర్శించాల్సి వస్తుంది. కాబట్టి కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించేటటువంటి వాహక నౌకలలో క్రయోజనిక్ ఇంజిన్లు అనేవి అమితమైనటువంటి ప్రయోజనాలను అందించేటటువంటి ఇంజన్లుగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ జిఎస్ఎల్వికి సంబంధించి మనము 3 రకాలైనటువంటి వాహక నౌకలను రూపొందించుకున్నామని చెప్పుకున్నాం. MK1, MK2 అండ్ MK3, మార్క్ 3 అని చెప్పేసి అంటాం దీన్ని. సో దీంట్లో మార్క్ 1లో మాత్రమే రష్యాకు సంబంధించినటువంటి, రష్యా సరఫరా చేసినటువంటి 7 క్రయోజనిక్ ఇంజన్లను వాడి ఇక్కడ ప్రయోగాలు చేపట్టడం అనేది జరిగింది. అటువంటి వాహక నౌకలను మనము మార్క్ 1 తరహా వాహక నౌకలుగా చెప్తాం. జిఎస్ఎల్వి మొదటి తరం వాహక నౌకల్లో రష్యా తయారీ క్రయోజనిక్ ఇంజన్లను వాడడం జరిగింది. అయితే అగ్రరాజ్యాల యొక్క అనుమానాలు కావచ్చు, రష్యాపై ఉన్నటువంటి ఒత్తిళ్ల నేపథ్యంలో కావచ్చు, క్రయోజనిక్ పరిజ్ఞానాన్ని భారత్కు ఇవ్వడానికి రష్యా నిరాకరించినట్లుగా మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఫలితంగా భారత్ స్వయంగానే క్రయోజనిక్ ఇంజన్ను రూపొందించుకునేందుకు నడుం బిగించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే భారత్ మొదటి ప్రోటోటైప్ అంటే క్రయోజనిక్ ఇంజన్కి సంబంధించినటువంటి తొలి నమూనాను విజయవంతంగా అభివృద్ధి పరుచుకుందో అప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత్కు మరింత చవకగా క్రయోజనిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి ముందుకు రావడం అనేది జరిగింది. అయితే భారత్ వాటి యొక్క ఆఫర్లను తిరస్కరించి స్వదేశీయంగానే క్రయోజనిక్ ఇంజిన్ పరిజ్ఞానాన్ని మరింత ముందుకు పోయేటటువంటి దిశగా ప్రయాణించాలని నిశ్చయించుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి పరుచుకోకపోతే సంబంధిత రంగంలో మరింత వెనుకబడిపోయేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా వారి యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి మన యొక్క ప్రయోగాలను నిర్వర్తించుకోవాల్సి వస్తుంది. కాబట్టి భారత్ స్వదేశీయంగానే ఈ సాంకేతికతను సంపాదించుకోవాలని నిశ్చయించుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ క్రయోజనిక్ ఇంజన్లను తయారు చేసుకునేటటువంటి సందర్భంగా భారత్కు చెందినటువంటి లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ వలయమలలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అదేవిధంగా ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ మహేంద్రగిరిలో ఉన్నటువంటి ఈ సంస్థలు స్వదేశీ క్రయోజనిక్ ఇంజిన్ అభివృద్ధిలో పాలు పంచుకున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే ఆక్సిజన్ కావచ్చు, హైడ్రోజన్ కావచ్చు, ఇవి వాయు స్థితిలో మాత్రమే లభ్యమయ్యేటటువంటివి కాగా వీటిని పూర్తిగా ద్రవీకరించడానికి వాటిని అతి శీతల పరిస్థితులలోకి మనము గురి చేయాల్సి ఉంటుంది. తద్వారా అటువంటి శీతల పరిస్థితులలో ఇవి ద్రవీభవనం చెందేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ విధమైనటువంటి మెకానిజంని ఎస్టాబ్లిష్ చేసుకునే వ్యవస్థలను మనము సంస్థాగతంగా సమకూర్చుకోవాల్సి వస్తుంది. అటువంటి వ్యవస్థలను సమకూర్చుకున్నటువంటి కేంద్రాలుగా మనకి ఇక్కడ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్, అదేవిధంగా ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ సెంటర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ కేంద్రాలలో అతి శీతల ద్రవ హైడ్రోజన్, దీన్నే మనము LOH లేదా లిక్విడ్ హైడ్రోజన్ అనేటటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. దీనిని సుమారుగా -253 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు చల్లబరిచినప్పుడు హైడ్రోజన్ అనేది ద్రవీభవనం చెందుతుంది, ద్రవస్థితిలోకి వస్తుంది. కాబట్టి ఇటువంటి ద్రవ హైడ్రోజను లేదా ద్రవీకృత హైడ్రోజన్ అని చెప్పి అనవచ్చు మనం. దీనిని ఇంధనంగా వినియోగిస్తాం. అదేవిధంగా అతి శీతల పరిస్థితులలో ఉన్నటువంటి ద్రవ ఆక్సిజన్ ఏదైతే ఉందో, లిక్విడ్ ఆక్సిజన్, దీని యొక్క టెంపరేచర్ని -183 డిగ్రీల సెంటిగ్రేడ్కు చల్లబరిచినప్పుడు ఆక్సిజన్ అనేది వాయుస్థితి నుంచి ద్రవస్థితికి మారేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి అతి శీతల పరిస్థితులలో ఉన్నటువంటి ద్రవ ఆక్సిజన్ ఏదైతే ఉందో దీన్ని మనము ఆక్సిడైజర్ లేదా ఆక్సీకరణగా వినియోగించడం అనేది జరుగుతుంది. సో అతి శీతల ఇంధనాన్ని వినియోగించేటటువంటి క్రమంలో ఆ అధిక ఉష్ణోగ్రతలను, ఒత్తిడిని తట్టుకునేటటువంటి విడిభాగాలు అవసరం అవుతాయి. మరి ఈ విడిభాగాల తయారీకి గాను మిశ్రధాతు నిగమ్, హైదరాబాద్లో ఉన్నటువంటి మిశ్రధాతు నిగమ్ అనేది ముందుకు రావడం అనేది జరిగింది. దీన్నే మనము
మిథాని అనేటటువంటి పేరుతో పిలుస్తాం చూడండి. మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ అనేటటువంటి సంస్థ ఈ విడిభాగాలకు సంబంధించినటువంటి మిశ్రమ లోహాలను అందించడానికి ముందుకు రావడం అనేది జరిగింది. సో ఇలా విడిభాగాలకు సంబంధించినటువంటి అధ్యయనాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ద్రవ ఇంధనాలకు సంబంధించినటువంటి అంశాలు ముందుకు పోతున్నటువంటి పరిస్థితులలో మనక్కడ ఇంజన్ని వాహనంతో ఇంటిగ్రేట్ చేయడం ఒకటి కీలకం. అదేవిధంగా క్రయోజనిక్ ఇంధనాలను ఉత్పత్తి స్థానాల నుంచి, ఉత్పత్తి కేంద్రాల నుంచి ఇక్కడ తరలించడం అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం. దానికోసం కూడా అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి సందర్భంగా అతి శీతలమైనటువంటి పరిస్థితులను తట్టుకునేటటువంటి కంటైనర్స్ను కూడా రూపొందించుకోవాల్సి వస్తుంది. ఇలా చూస్తే క్రయోజనిక్ ఇంజిన్ అమరిక కావచ్చు, దానిని అనుసంధానించేటటువంటి ప్రక్రియలు కావచ్చు, పరీక్షా కార్యక్రమాల కోసము మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ సెంటర్లో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించబడినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా చూస్తే 3వ దశలో కనిష్టమైనటువంటి భూమి యొక్క ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి మరి ఇటువంటి స్వల్ప ఆకర్షణ ఉన్నటువంటి పరిస్థితులను భూమి మీదనే కృత్రిమంగా ఏర్పాటు చేసుకొని క్రయోజనిక్ ఇంజిన్ యొక్క పనితీరుని మనం అధ్యయనం చేయాల్సి వస్తుంది. మరి అటువంటి వ్యవస్థలన్నీ ఏర్పాటు చేసుకోవడం అనేది కొంచెం సంక్లిష్టమైనటువంటి అంశంగా మనకు కనిపిస్తూ ఉంది. మరి వీటన్నింటి కోసము ఈ కేంద్రంలో అతి శీతల ద్రవ హైడ్రోజన్ మరియు ద్రవ ఆక్సిజన్ల యొక్క నిల్వ చేసేటటువంటి వ్యవస్థలను, అదేవిధంగా అక్కడి నుంచి ఇంజిన్లోకి ఫిల్ చేసేటటువంటి ఫిల్లింగ్ వ్యవస్థలను కావచ్చు, వివిధ దశల ప్రయోగ కేంద్రాలను కావచ్చు, క్రయోజనిక్ ఇంధనాలను రవాణా చేసేటటువంటి సందర్భంగా అధునాతన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ మరియు లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్కి సంబంధించినటువంటి కేంద్రాలలో. సో ఇక్కడ మరొక కీలకమైనటువంటి సంస్థగా తిరువనంతపురంలో ఉన్నటువంటి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేది మనకు కనిపిస్తుంది. దీని యొక్క సహాయ సహకారాలతో పూర్తి స్థాయిలో క్రయోజనిక్ ఇంజిన్ పరిజ్ఞానం అనేది భారత సొంతం కావడం అనేది జరిగింది. మరి స్వదేశీ పరిజ్ఞానంతో కూడినటువంటి వాహక నౌకలుగా మనకు జిఎస్ఎల్వి మార్క్ 2 అనేది కనిపిస్తుంది. కాబట్టి మరి ఈ తర వాహక నౌకల కోసం అనువైనటువంటి క్రయోజనిక్ ఇంజిన్లుగా మనకు C7.5 మరియు C15 అనేది కనిపిస్తుంది. దీన్నే మరో రకంగా CE7.5, CE15 అనేటటువంటి పేర్లతో కూడా మనం పిలుచుకోవచ్చు. ఇది 7.5 టన్నుల బరువైనటువంటి ఇంధనాన్ని వినియోగించుకునేటటువంటి క్రయోజనిక్ ఇంజిన్గా ఇది మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఉండేటటువంటి ఈ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ క్రయోజనిక్ ఇంధనం యొక్క ఘనపరిమాణాన్ని తెలియజేసేటటువంటి కొలమానంగా చెప్పుకోవచ్చు. సో ఈ 7.5 మరియు 15 అనేటటువంటివి జిఎస్ఎల్వి మార్క్ 2 వాహక నౌకల కోసం రూపొందించినటువంటి క్రయోజనిక్ ఇంజన్లుగా మనం గమనించవచ్చు. అదేవిధంగా 2000 వీటి ద్వారా ఈ క్రయోజనిక్ ఇంజన్లను ఆధారంగా చేసుకొని 2000 నుంచి 3000 కిలోల బరువైనటువంటి సమాచార ఉపగ్రహాలను జీటీఓ లేదా దీన్నే మనము జిఎస్టీఓ అనేటటువంటి పేరుతో కూడా పిలుచుకోవచ్చు. అంటే బదిలీ కక్షలలోకి ప్రయోగిస్తామన్నాం కదా, కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఇటువంటి బదిలీ కక్షలలోకి ప్రయోగించేటటువంటి సామర్థ్యము భారత్కు లభించడం అనేది జరిగింది జిఎస్ఎల్వి మార్క్ 2 వాహక నౌకల ద్వారా. అంతక్రితం కేవలము 1500 నుంచి 1800 కేజీల బరువైనటువంటి ఉపగ్రహాల కోసము జిఎస్ఎల్వి మార్క్ 1 వాహక నౌకలు ఉపయోగించడం అనేది జరిగేది. వీటిలలో రష్యా తయారీ క్రయోజనిక్ ఇంజన్లను వాడడం అనేది జరిగింది. వీటిని మరింత అభివృద్ధి పరచడం ద్వారా, మరింత శక్తివంతమైనటువంటి ఇంజిన్స్ని వినియోగించడం ద్వారా పేలోడ్ సామర్థ్యాన్ని అమాంతము 2000 నుంచి 3000 కేజీల బరువుకి పెంచినటువంటి వైనాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. తిరిగి చూస్తే ఇక్కడ మనకు 3000 కేజీల కంటే బరువైనటువంటి ఉపగ్రహాలను ప్రయోగించే సాధనా సంపత్తి మనకి ఇక్కడ ఉన్నట్లుగా కనిపించదు. వీటి కోసం ఏం చేశారు అంటే ఇక్కడ ఉన్నటువంటి C7.5 మరియు C15 ఇంజన్ల స్థానంలో C20 మరియు C25 క్రయోజనిక్ ఇంజన్లను అభివృద్ధి పరచడం ద్వారా వీటిని ఆధారంగా చేసుకుని జిఎస్ఎల్వి మార్క్ 3 వాహక నౌకలను అభివృద్ధి పరచుకోవడం జరిగింది. ఇవి అందించేటటువంటి అధిక శక్తి ఆధారంగా 3000 కేజీల బరువైనటువంటి ఉపగ్రహాల కంటే అధిక బరువున్న ఉపగ్రహాలను కక్షలలోకి ప్రయోగించడం అనేది సులభ సాధ్యమైంది. సో ఇక్కడ స్వదేశీయంగా అభివృద్ధి పరుచుకున్నటువంటి క్రయోజనిక్ ఇంజన్ని అమర్చిన మొదటి ప్రయోగము, దీన్ని మనము జిఎస్ఎల్వి మార్క్ 2 D3 ప్రయోగము. వాస్తవానికి జిఎస్ఎల్వి శ్రేణిలో ఈ ప్రయోగం MK2కి సంబంధించి తొలి ప్రయోగం కాగా
జిఎస్ఎల్వి ప్రయోగాల పరంపరలో మూడవ అభివృద్ధి ప్రయోగంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీనిని ఏప్రిల్ 15, 2010న చేపట్టడం అనేది జరిగింది. దురదృష్టవశాత్తు మొదటి ప్రయోగం అనేది విఫలం కావడం అనేది జరిగింది. దీని తర్వాత జనవరి 25, 2014న చేపట్టినటువంటి రెండవ అభివృద్ధి ప్రయోగము జిఎస్ఎల్వి D5 ఇది 5వ అభివృద్ధి ప్రయోగంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీనితో సహా మిగిలినటువంటి 6 ప్రయోగాలు విజయం సాధించగా తాజాగా ఆగస్టు 12, 2021న చేపట్టినటువంటి జిఎస్ఎల్వి F10 ప్రయోగం అనేది విఫలం కావడం అనేది జరిగింది. అక్కడ మూడవ దశలో పనిచేయాల్సినటువంటి క్రయోజనిక్ ఇంజిన్ పనితీరులో కొంచెం స్వల్పమైనటువంటి తేడాలున్న కారణంగా ఈ వైఫల్యం ఏర్పడినట్లుగా భావించాలి. ఇది పూర్తిగా జిఎస్ఎల్వి వాహక నౌకల శ్రేణిలో కార్యాత్మక ప్రయోగంగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కార్యాచరణ ప్రయోగంగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ జిఎస్ఎల్వి F అనేటటువంటి సంకేతం ఉన్న కారణంగా. ఇక్కడ క్రయోజనిక్ ఇంజన్లకు సంబంధించి చూస్తే C7.5, C15 అనేవి జిఎస్ఎల్వి మార్క్ II వాహక నౌకల కోసం రూపొందించినటువంటి క్రయోజనిక్ ఇంజన్లు కాగా వీటి ద్వారా 2000 నుంచి 3000 కిలోల బరువైనటువంటి పేలోడ్లను ప్రయోగించే సామర్థ్యం సొంతమైందని చెప్పుకున్నాం. మరి వాటిని మించినటువంటి బరువుగల పేలోడ్ల కోసము అంటే 3000 నుంచి 4000 కిలోల బరువైనటువంటి ఉపగ్రహాలను ప్రయోగించగలిగే సామర్థ్యం కోసం C20 మరియు C25 అనేటటువంటి సంకేత నామాలు కలిగిన క్రయోజనిక్ ఇంజన్లను రూపొందించడం అనేది జరిగింది. సో ఇక్కడ C7.5 మరియు 15 అనేటటువంటివి కేవలము మార్క్ II వాహక నౌకల కోసం రూపొందించినవి. వీటి ద్వారా 2000 నుంచి 3000 కిలోల బరువైనటువంటి పేలోడ్స్ను ప్రయోగించడానికి అవకాశం ఉంది. C20 మరియు C25 అనేటటువంటివి మార్క్ III వాహక నౌకల కోసము రూపొందించబడినటువంటి క్రయోజనిక్ ఇంజన్లుగా తెలుస్తుంది. దీని నుంచి 3000 నుంచి 4000 కిలోల బరువైనటువంటి ఉపగ్రహాలను నింగిలోకి ప్రయోగించడానికి అవకాశం అనేది ఏర్పడింది. సో ఇక్కడ జిఎస్ఎల్వి మార్క్ III వాహక నౌకకు కనుక గమనిస్తే దీనికి సరిపోలేటటువంటి ఇతర నౌకలను కనుక గమనిస్తే ఫాల్కన్ 9, ఏరియన్ 5 అదేవిధంగా లాంగ్ మార్చ్ 5B, లాంగ్ మార్చ్ 7 అనేటటువంటి నౌకలు ఇక్కడ జిఎస్ఎల్వి మార్క్ III లేదా దీన్నే మనము లాంచ్ వెహికల్ మార్క్ III అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తున్నాం. LVM-3 అనేటటువంటి పేరుతో మరి దీన్ని సరిపోలేటటువంటి వాహక నౌకలుగా ఫాల్కన్ 9 వాహక నౌక, ఏరియన్ 5, లాంగ్ మార్చ్ 5B మరియు లాంగ్ మార్చ్ 7 వాహక నౌకలు కనిపిస్తూ ఉన్నాయి. జిఎస్ఎల్వి మార్క్ IIIకి సంబంధించినటువంటి తొలి అభివృద్ధి ప్రయోగం ద్వారా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జూన్ 5, 2017న GSAT-19 ఉపగ్రహం అనేది ప్రయోగించడం జరిగింది. సో ఈ రోజు నాటికి చూస్తే భారత భూభాగం నుంచి నింగికేగినటువంటి అత్యంత భారీ ఉపగ్రహంగా మనకి ఇక్కడ GSAT-19 అనేది కనిపిస్తూ ఉంది. సో ఇది 3000 కిలోలకు పైగా బరువు ఉన్నటువంటి ఉపగ్రహంగా మనకు కనిపిస్తుంది జిఎస్ఎల్వి మార్క్ III నౌక ద్వారా ప్రయోగించిన కారణంగా. సో ఇక్కడ ఇస్రో బాహుబలిగా పరిగణించబడేటటువంటి వాహక నౌకగా జిఎస్ఎల్వి మార్క్ IIIని చెప్తాం. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం ఇంపార్టెంట్ అయినటువంటి అంశంగా చూడవచ్చు. అదేవిధంగా మార్క్ I మరియు మార్క్ II ప్రయోగాలలో ఉన్నటువంటి ఆ సంక్లిష్టతలు, విజయాలలో ఏర్పడినటువంటి దోబూచులాట కారణంగా దాన్ని నాటిబాయ్ అనేటటువంటి పేరుతో పిలుచుకున్నట్లుగా మనం గమనించవచ్చు. సో ఈ వాహక నౌక యొక్క రెండవ అభివృద్ధి ప్రయోగంలో GSAT-29 ఉపగ్రహాన్ని ప్రయోగించడం అనేది జరిగింది. అదేవిధంగా చూస్తే భారతదేశం ప్రతిష్టాత్మకంగా రూపొందించినటువంటి చంద్రయాన్-2 ప్రయోగంలో సైతం జిఎస్ఎల్వి మార్క్ III వాహక నౌకను ఉపయోగించడం అనేది జరిగింది. దీనికోసం స్పెసిఫిక్ నేమ్ అనేది పెట్టుకున్నాం మనము జిఎస్ఎల్వి మార్క్ I. అంటే ఇది మార్క్ I అనకూడదు, దీన్ని చంద్రగ్రహానికి సంబంధించినటువంటి మూన్ 1 మిషన్ అనేటటువంటిది మనం ఇక్కడ చెప్పవచ్చు. వాస్తవానికి జిఎస్ఎల్వి ద్వారా చేపట్టినటువంటి తొలి చంద్రయాత్ర కాబట్టి దీన్ని జిఎస్ఎల్వి M1 అనేటటువంటి పేరుతో చూపిస్తూ ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో చేపట్టబోయేటటువంటి గగన్యాన్ కావచ్చు, చంద్రయాన్ 3 ప్రయోగాలలో సైతము స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందినటువంటి క్రయోజనిక్ ఇంజన్లు తమవైనటువంటి ముద్రను వేస్తాయని చెప్పేసి ఆశిద్దాము. సో ఇది క్రయోజనిక్ ఇంజన్ పరిజ్ఞానానికి సంబంధించినటువంటి సమాచారంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా భారతదేశము కమ్యూనికేషన్ అవసరాల కోసం స్వదేశీయంగా అభివృద్ధి పరుచుకున్నటువంటి జిఎస్ఎల్వి వాహక నౌకల యొక్క ప్రయోగాల పరంపరను గనక గమనిస్తే మొత్తంగా చూస్తే 14 ప్రయోగాలు జరిగినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ మనకున్నటువంటివి ఇక్కడ 5వ ప్రయోగం వరకు గనక మనం గమనిస్తే ఇవన్నీ కూడా మార్క్ I తరహా ప్రయోగాలుగా మనం చెప్తాం. దీంట్లోనే 1A మరియు 1B అనేటటువంటి ప్రయోగాలను చేపట్టడం అనేది జరిగిందండి. సో ఈ GSLV D3 అనేది
స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్ పరిజ్ఞానం కలిగినటువంటి మార్క్ 2 యొక్క తొలి ప్రయోగం కాగా, దీనిపైన ఉన్నటువంటి జిఎస్ఎల్వి F6 కూడా ఇది కూడా మనకు జిఎస్ఎల్వి మార్క్ 1 సి అనేటటువంటి సంకేతంతో ప్రయోగం అనేది జరపడం జరిగింది. ఇక్కడ ఇస్రో యొక్క సైట్లో జిఎస్ఎల్వి మార్క్ 2 అని దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా మనకు జిఎస్ఎల్వి మార్క్ 1 తరహా ప్రయోగాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ రౌండప్ చేస్తున్నటువంటి ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో 1 నుంచి 5 వరకు రష్యా ఆధారిత క్రయోజనిక్ ఇంజన్ పరిజ్ఞానాన్ని వాడి ఇక్కడ ప్రయోగించడం జరిగింది. అదేవిధంగా 7వ ప్రయోగం జిఎస్ఎల్వి F06లో కూడా రష్యా అందించినటువంటి క్రయోజనిక్ ఇంజన్ వాడడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రయోగాలన్నీ కూడా 1 నుంచి 5 మరియు 7వ ప్రయోగం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మార్క్ 1 తరహా ప్రయోగాలుగా మనం చూస్తూ ఉన్నాం. మిగిలినటువంటి 6th ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో జిఎస్ఎల్వి D3తో మొదలుకొని ఎగువన ఉన్నటువంటి ప్రయోగాలు మొత్తం కూడా మనకు జిఎస్ఎల్వి మార్క్ 2కి సంబంధించినటువంటి ప్రయోగాలుగా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా 7వ ప్రయోగం వరకు చూస్తే 1, 2, 3 ఫెయిల్యూర్డ్ మిషన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. 14వది 4వ ఫెయిల్యూర్డ్ మిషన్గా మనకు కనిపిస్తూ ఉంది. ఇలా 14 4 అనేవి ఫెయిల్ అయినాయి. తొలినాళ్లలో సక్సెస్ ఫెయిల్యూర్ అనేవి కన్సీక్వెంట్గా వస్తున్నటువంటి పరిస్థితులలో ఇది కొంచెం అల్లరి పిల్లవాడుగా భావించి దీన్ని నాటిబాయిగా పిలుచుకోవడం అనేది జరిగింది. తర్వాత చేపట్టినటువంటి ప్రయోగాలలో ఇక్కడ మార్క్ 3కి సంబంధించినటువంటి ప్రయోగాలన్నీ విజయవంతమైనటువంటి ధర్మిల దానికి సంబంధించినటువంటి వివరాలు తరువాతి వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.